జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము లక్ష్మీగూడలోని శ్రీ చౌదరి ఆర్ట్ దగ్గరికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ విగ్రహాల యొక్క గురించి చెప్పాలంటే మాటలైతే సరిపోవు. ఒక్కొక్క విగ్రహం యొక్క డిజైన్ చాలా అంటే చాలా అద్భుతంగా మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వారైతే చేయడం జరిగిందనమాట. సో మాటల్లో చెప్పలేము. అలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా పెద్దగా అవుతుందనమాట. కానీ ఒక చిన్న షార్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే నేను మీకు చేస్తున్నాను. సో చూసుకోవచ్చు. ఇక్కడ మన స్వామివారి ఎదురుంగా సింహాలైతే ఉన్నాయి. అండ్ సింహాసనం పైన కూర్చున్న మన విఘ్నరాజు అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే చాలా షార్ట్‌లో కవర్ చేయడానికి ట్రై చేశాను. మన అయ్యప్ప బేట విధానంగా మన ఈ స్వామివారిని చూపించడం జరిగింది. సో మన పాము అల్లుకున్నది. అండ్ దానిపైన మన స్వామివారు కూర్చొని చూపించారు. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్ డ్రాప్ ఉంది. కింద ఉంది. కొండపైన కూర్చున్న విఘ్నరాజ. అండ్ ఈ విగ్రహం వెనకాల ఇంకో విగ్రహం ఉందనమాట. సో క్లియర్‌గా కవర్ చేయలేకపోతున్నాను మిగతా విగ్రహాలు. మన శంకర స్వామి రూపంలో విఘ్నరాజ అనమాట. సో అండ్ చూసుకోవచ్చు ఆ చెవులు, ఈ స్వామివారి యొక్క ఆకారము, బ్యాక్ డ్రాప్ అసలా మాటలు సరిపోవండి. చూస్తే ఈ విగ్రహం ఔరా అనే విధంగా అయితే మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వారైతే చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ. అసలు చూస్తుంటే చూసే కొద్దీ చూస్తుండే అనిపిస్తాయన్నమాట. ఇంకా ఇవి విగ్రహాలకి పెయింటింగ్ అయితే వేయలేదు. రంగులు అద్దుకున్న తర్వాత ఈ విగ్రహానికి ఎంత అద్భుతమైతే చేరుకుంటుందో మీరు ఊహించగలరు. సో నిదానంగా ప్రయత్నిస్తాను ఒక్కొక్క విగ్రహం గురించి చెప్పడానికి. మన ఈ విగ్రహం చూసుకోవచ్చు. స్వామివారి చెవులు ఏ విధంగా ఉన్నాయి. అక్కడ అమ్మవారికి బట్ట కప్పారు. సో అమ్మవారి విగ్రహాలు ఉన్న చోట నేను వీడియో అయితే కొంచెం చిన్నగా చూపించే ప్రయత్నం చేశాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారు సాక్షాత్తు మన రాజా మహారాజు రూపం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి కెమెరా పెట్టినప్పుడు దూరంగా చూసుకోవచ్చు. అండ్ ఆ విగ్రహాన్ని మనం దగ్గర నుంచి చూస్తే ఏ విధంగా డైరెక్షన్‌లో కెమెరా చూపించాలో మీకు అర్థమైపోయి ఉంటదనమాట. దగ్గర నుంచి చూస్తే ఆ హైట్‌లో మనకు వినాయకుడు కనిపిస్తారు. అండ్ ప్రతి ఒక్క విగ్రహం యొక్క బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా! చాలా అంటే చాలా బాగుందండి అసల. అంటే మన పురాణ కాలంలో మన రాజులు కూర్చునే సింహాసనం అనమాట. చైర్ ఉంటుంది కదా! కుర్చీ. ఖచ్చితంగా చేసే ఉంటారు. ఇప్పటి కాలంలో ఈ ఐడియా వచ్చిందంటే అప్పటి కాలంలో ఆ ఐడియా కూడా వచ్చుంటది. కానీ ఇక్కడ మన ఈ కళాకారులు ఈ విధంగా మన స్వామివారి సింహాసనం కూర్చునే చైర్ ఉంటుంది కదా! దానిని అండ్ స్వామివారి యొక్క ఆకారాన్ని ప్రతి ఒక్క విగ్రహం అయితే అసలు చూడముచ్చటగా ఉన్నాయండి. చూసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ప్రతి ఒక్క విగ్రహాన్ని వర్ణించుకుంటూ పోతే ఇంకా సమయం పడుతుందనమాట. చాలా తక్కువ సమయంలో ఈ యొక్క చౌదరి ఆర్ట్స్ వారి యొక్క విగ్రహాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. కేవలం ఒకటే షెడ్ అనమాట. ఇంకో షెడ్ కూడా ఉంది. ఆ షెడ్‌లో కూడా విగ్రహాలు తయారవుతున్నాయి. సో చూసుకోవచ్చు. దూరం నుంచి చూస్తుంటే మన విగ్రహాలు చాలా అంటే చాలా భారీగా ఉన్నాయి. అక్కడ చాలామంది కెమెరా పట్టుకొని అయితే ఫోటోస్ ప్రయత్నం చేస్తారనమాట. మన అయ్యప్ప బేటెక్ స్టైల్‌లో కూడా ఉందనమాట ఇది. ఇరువైపున మన పులులు అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు చాలా బాగుంది. అండ్ ఈ మన స్వామివారి విగ్రహం చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ పైన అమ్మవారి యొక్క ఆకారం అవుతుందనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. నేను చెప్పడం కంటే మీరు చూడడమే చాలా మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటి నుంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. మీరు చూడండి. మీరు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను చెప్పడం అయితే చాలా వేగంగా చెప్తాను. వీడియో తొందరగా అయిపోతుంది. కానీ మీరు ఈ వీడియోని చూడండి. ఎండ్ వరకు చూడండి. మీకు ప్రతి ఒక్క విగ్రహంలో మన విఘ్నరాజ వివిధ రూపంలో ఏ విధంగా అనిపిస్తారో మీరు చూసి ఆనందించండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష. వీడియో అయిపోలేదండోయ్, ఇంకా చూడండి.